హలో అండి. ఇప్పుడైతే మనము జనరేటివ్ ఏఐ కోర్స్‌లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే తెలుసుకుంటున్నాం. అదేంటి అంటే ఎల్ఎల్ఎమ్స్ అనేసి అంటాము. అండ్ దీన్ని మనము లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేసి కూడా అంటామనమాట. సో ఇదేంటో క్లియర్‌గా చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక ఒక 1000 బుక్స్ చదివిన వాళ్ళని ఎవరినైనా ఇమాజిన్ చేయండి. వాళ్ళకి ఒక న్యూ ఎస్సే అనేది ఇస్తే వాళ్ళు ఎంత ఈజీగా రాయడం జరుగుతుంది. లైక్ అలాగే ఎల్ఎల్ఎమ్స్ కూడా ల్యాక్స్ ఆఫ్ బుక్స్‌ని, వెబ్‌సైట్స్‌ని, ఆర్టికల్స్ నుండి నేర్చుకుని మనం అడిగే క్వెషన్స్‌కి సమాధానం ఇస్తాయన్నమాట. ఇక్కడ అసలు వాట్ ఈజ్ అన్ ఎల్ఎల్ఎం అంటే చూడండి, ఎల్ఎల్ఎం అంటే చూసాం కదా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అనేసి. అండ్ ఇట్స్ ఏ టైప్ ఆఫ్ ఏఐ దట్ అండర్స్టాండ్ జనరేట్ టెక్స్ట్ లైక్ జస్ట్ లైక్ హ్యూమన్స్ అనేసి అంటాము. అంటే బేసికల్గా ఈ ఏఐ అనేది బేసికల్గా ఎలా ఉంటుందంటే ఒక హ్యూమన్ లాగానే లైక్ అండర్స్టాండ్ చేసుకోవడం కానివ్వండి, అర్థం చేసుకోవడం, లేకపోతే టెక్స్ట్ని జనరేట్ చేయడం జస్ట్ లైక్ మనుషుల్లాగే చేస్తుందన్నమాట. అంటే బేసికల్గా ఏఐ సిస్టమ్ అనేది లైక్ హ్యూజ్ టెక్స్ట్ డేటా నుంచి ట్రైన్ అవుతుంది. అంటే ఆ ట్రైన్ అయ్యాక ఇలా అర్థం చేసుకోవడం కానివ్వండి, అవుట్పుట్స్ని ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా చేస్తాయన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలి అంటే మీకు లైక్ ఎల్ఎల్ఎమ్స్ అనేవి జస్ట్ లైక్ సూపర్ స్టూడెంట్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనేసి కూడా అనొచ్చు. ఇక్కడ మనము ఎల్ఎల్ఎంలో లైక్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటున్నాం కదా. లార్జ్ అంటే ఇక్కడ చూడండి ట్రైన్డ్ ఆన్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేసి అంటాం. లార్జ్ అంటే లైక్ మ్యాసివ్ అంటే చాలా ఎక్స్ట్రీమ్ డేటా నుంచి అవి ట్రైన్ అవుతాయి అనేసి అర్థం. మరి ఆ ఎక్స్ట్రీమ్ డేటా ఏంటి అంటే దేని నుంచి ట్రైన్ అవుతాయి అంటే బుక్స్ కానివ్వండి, వెబ్సైట్స్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, వీటన్నిటి నుంచి కూడా. ఇంకా లాంగ్వేజ్ మోడల్ అంటే ప్రిడిక్ట్స్ ద నెక్స్ట్ వర్డ్ ఇన్ ఎ సెంటెన్స్. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ టు ఈట్ ఐస్ అంటే నెక్స్ట్ లైక్ ప్రిడిక్టివ్ వర్డ్ లాగా ఏముంటుంది, ఐస్ క్రీమ్ ఉండొచ్చు, లేదా ఐస్ క్యూబ్ ఉండొచ్చు. ఐస్ క్యూబ్ని ఎవరు ఇష్టపడరు అంటే తినడానికి కొంతమందికి ఇష్టమే, ఈవెన్ నాకు కూడా. కాకపోతే ఐస్ క్రీమ్ని లైక్ జనరల్గా అందరం యూజ్ చేస్తుంటాం, అది చాలా మోస్ట్ ఫేవరెట్. కాబట్టి క్రీమ్ అనేది లైక్ ప్రిడిక్ట్ చేసి చెప్పడం, అది దాని వెనక ఉన్నది ఈ ఎల్ఎల్ఎం అన్నమాట. ఓకే, సో ఇలా అండి. అండ్ అసలు ఈ ఎల్ఎల్ఎం అనేది అసలు ఎలా వర్క్ అవుతుంది అంటే దీనికి కొన్ని స్టెప్స్ అనేవి ఉన్నాయి. అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసరికి టోకనైజేషన్. అంటే టోకనైజేషన్ అంటే ఏంటి అంటే ఒక సెంటెన్స్ని స్ప్లిట్ చేయడం అనమాట. అంటే టెక్స్ట్ని స్ప్లిట్ చేయడం అంటే టైనీ పీసెస్ లాగా, చిన్న పీసెస్ లాగా స్ప్లిట్ చేస్తే దాన్ని మనము టోకెన్స్ అనేసి అంటాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇదండి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ద క్యాట్ ఈస్ క్యూట్, ఇది ఒక సెంటెన్స్ కదా. ఇక్కడ దాని, క్యాట్ని, ఈజ్ని, క్యూట్ని ఇంతకుముందు నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్లో, అలానే లైక్ స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకా దాని తర్వాత ట్రైనింగ్ ఆన్ డాటా. ఇప్పుడు ట్రైన్ అవుతుంది ఎలా అంటే ఏఐ రీడ్స్ బిలియన్ ఆఫ్ సెంటెన్స్ లైక్ లర్న్స్ హౌ వర్డ్స్ యూజువల్లీ అపియర్ టుగెదర్. ఇలా లైక్ డిఫరెంట్ సినారియో నుంచి కొన్ని బిలియన్స్ సెంటెన్సెస్ నుంచి అది ట్రైన్ అవుతుంది, చదువుతుంది వాటిని. అసలు ఎలా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు, దేని తర్వాత ఏది ఉండొచ్చు, లైక్ టుగెదర్ అపియర్గా ఉంటే ఎలా ఉంటుంది, అవన్నీ కూడా చూసి నేర్చుకుంటుంది. అండ్ దాని తర్వాత ప్రాబబిలిటీ అండ్ ప్రిడిక్షన్ ఫర్ నెక్స్ట్ వర్డ్ అనమాట. అంటే ఎల్ఎల్ఎం క్యాల్కులేట్స్ ప్రాబబిలిటీస్. అంటే లైక్ ఇంతకుముందు చెప్పాను కదా నెక్స్ట్ వర్డ్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, అవన్నీ కూడా ఇది ప్రాబబిలిటీ అండ్ ప్రిడిక్షన్ త్రూ నెక్స్ట్ వర్డ్ ఏమేమి ఉంటుంది, ఏముండొచ్చు, అసలు ఏం రాయొచ్చు, ఏం సజెస్ట్ చేయొచ్చు అనేసి చెప్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డ్రింక్ అనేసి ఇక్కడ కొన్ని దాని ప్రిడిక్షన్ ఇచ్చాను. అంటే వాటర్, జ్యూస్, షూస్, ఇలా కొన్ని ఇచ్చాను అనమాట. జనరల్గా అందరూ సామాన్యంగా తాగేదేంటి, వాటరే కదా. అందుకు 70% ప్రిడిక్షన్లో అది ఉంటుంది. జ్యూస్ 20% ప్రిడిక్షన్లో ఉంటుంది. షూస్ ఎవరైనా తాగుతారా, నో కదా, అందుకే 0.1% అని పెట్టాను. ఓకే, సో ఇలా ప్రిడిక్ట్ చేస్తుంది అనమాట. ప్రాబబిలిటీ అండ్ ఇవన్నీ కూడా యూజ్ చేసి ఇలా క్యాల్కులేట్ అనేది చేస్తుంది. దాని తర్వాత పారామీటర్స్ ఈక్వల్స్ టు బ్రెయిన్ మెమొరీ అనేసి అంటున్నాం. అంటే ఎల్ఎల్ఎమ్స్ హ్యావ్ మిలియన్స్ ఆర్ బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ దట్ స్టోర్స్ ప్యాటర్న్. అంటే ఇక్కడ పారామీటర్స్ అంటున్నాం కదా, మనకి బ్రెయిన్ అనేది ఎలా స్టోర్ చేసుకుంటుందో దీనికి ఈ ఏఐకి అలా పారామీటర్స్ అనేది లైక్ డేటా అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. డేటా ప్యాటర్న్స్ ఎవ్రీథింగ్ కూడా స్టోర్ ప్యాటర్న్స్ లాగా చేస్తుంది అనమాట.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చాట్‌జీపీటీ హ్యాస్ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్. చాట్‌జీపీటీ గురించి మనందరికీ తెలిసిందే కదా. అసలు ఎన్ని ఉంటాయి దాంట్లో, ఎన్ని ఏమైనా అడగొచ్చు. జస్ట్ లైక్ ఎవ్రీ డే ఒక యూస్ చేసే టూల్ లాగా మారిపోతుంది, అంతగా యూస్ చేస్తున్నాము. మళ్ళీ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం ఎల్ఎల్ఎం కోసం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి చాట్‌జీపీటీ. ఓకే, ఆన్సర్స్ క్వశ్చన్స్, ఎక్స్ప్లెయిన్స్, రైట్స్ ఎస్సేస్. దీంట్లో ఎంత హ్యూజ్ డేటా ఉంటే అన్ని ఆన్సర్స్కి లైక్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వగలదు, మనకి అర్థమయ్యేలా చెప్పగలదు. అండ్ అలాగే ఎస్ఎస్ అడిగినా కూడా ఇవ్వగలదు. సో ఇది అండ్ దాని తర్వాత గూగుల్ జెమినీ చాలా యూస్ చేస్తాం కదా ఇది కూడా. లేకపోతే ఆంథ్రోపిక్ క్లౌడే అనేసి కూడా ఉంటుంది. ఇవి ఏఐ చాట్ బోర్డ్స్ అనమాట. అండ్ తర్వాత గ్రామర్లీ అనేది కూడా గ్రామర్ కరెక్షన్స్ కోసం యూజ్ చేసే ఎల్ఎల్ఎమ్స్ అనమాట. అండ్ సిరి అండ్ అలెక్సా యాపిల్ యాపిల్ ఫోన్స్లో వినే ఉంటాం కదా. సో లైక్ ఇవేంటి అంటే వాయిస్ అసిస్టెంట్స్ యూజ్ ఎల్ఎల్ఎమ్స్ బిహైండ్ ద స్క్రీన్స్ అనమాట. ఓకే, సో ఇలా అయితే మనము ఈ ఎల్ఎల్ఎమ్స్ని ఇంక్లూడ్ అయిన ఈ ఏఐ టూల్స్ని అయితే ఇలా మనం డైలీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పర్పసెస్లో యూస్ చేస్తూ ఉన్నాము. దీనికి మనం స్ట్రెంగ్స్ అనేవి కూడా తెలుసుకోవాలి కదా. లైక్ స్ట్రెంగ్స్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి రైట్ స్టోరీస్, పోయమ్స్, స్క్రిప్ట్స్ అనమాట. అండ్ ఎక్స్ప్లెయిన్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ సింప్లీ అనమాట. అండ్ ట్రాన్స్లేట్ లాంగ్వేజెస్, సమరైజ్ లాంగ్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కూడా ఇది చేయగలదు. ఒక లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేయగలదు, కాంప్లెక్స్ టాపిక్స్ని సింప్లిఫై చేయగలదు. ఇంకా చాట్‌జీపీటీ లాగా మనకు స్టోరీస్, పోయమ్స్, స్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా ఇవ్వగలదు. అండ్ డాక్యుమెంట్స్ని సమ్మరైజ్ చేయగలదు అనమాట. దాని తర్వాత దీనికి ఎల్ఎల్ఎం అంటే లైక్ లిమిటేషన్స్ కూడా ఉంటాయి, అవేంటో చూద్దాము. ఇది మిస్టేక్స్ కూడా చేయగలదు అనమాట. అండ్ దీన్ని లైక్ డోంట్ ట్రూలీ అండర్స్టాండ్ మీనింగ్. ఇది ఒక్కొక్కసారి మనం చెప్పిన దాన్ని అంత ట్రూగా అర్థం చేసుకోలేకపోవచ్చు. కాకపోతే ప్యాటర్న్ అయితే ప్రెడిక్ట్ చేస్తుంది. అండ్ కెన్ బి బయాస్ డిపెండింగ్ ఆన్ ట్రైనింగ్ డేటా. అక్కడ ఏదైతే ట్రైన్ అయ్యిందో దాన్ని బట్టే మనకు ఆన్సర్స్ ఇస్తుంది అనేసి గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ఇది రాంగ్ ఇవ్వచ్చు, దాని డేటా ట్రైనింగ్ ప్రకారం మనకి కావాల్సిన ఆన్సర్ ఇవ్వకపోవచ్చు. కాకపోతే బ్లైండ్గా అయితే డిపెండ్ అవ్వకండి ఏ ఏఐ పైన కూడా. ఓకే, నీడ్ హ్యూజ్ కంప్యూటింగ్ పవర్. ఓకే, వై ఎల్ఎల్ఎమ్స్ ఆర్ గేమ్ చేంజింగ్. ఎల్ఎల్ఎమ్స్ ఎన్ని లిమిటేషన్స్ ఉన్నప్పటికీ గేమ్ చేంజింగ్ అనేసి చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ రాంగ్ చేస్తుందేమో, కాకపోతే మనకి ఒక సాధారణ మనిషికి ఉండే నాలెడ్జ్ కంటే ఎక్కువగానే ఉంటుంది కదా. అంటే అన్ని వేరియస్ ఫ్యాక్టర్స్ని డిపెండ్ చేసుకుంటే మనకి ఒక దానిపైన స్కిల్ ఉండొచ్చు, ఒక దానిపైన నాలెడ్జ్ ఉండొచ్చు. స్టిల్ ఈ ఎల్ఎల్ఎమ్స్కి కొన్ని థౌజండ్స్ ఆఫ్ వెరైటీ టాపిక్స్ పైన ఆ నాలెడ్జ్ అనేది ఉంటుంది. కాబట్టి గేమ్ చేంజింగ్ అనేసి చెప్పుకోవచ్చు. అంటే ఎలా అంటే బ్రింగ్ ఏఐ టు ఎవ్రీవన్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా ఇవి యూజ్ చేస్తున్నారు. ఈవెన్ వాళ్ళు ఐటీ బ్యాక్గ్రౌండ్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, లైక్ జనరల్గా వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ లైక్ హాబీస్లో ఇంక్లూడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎనీవన్ కెన్ రైట్ విత్ జస్ట్ వర్డ్స్. ఒక ప్రాంప్ట్ ఉంటే చాలు, జస్ట్ మనకి ఇంగ్లీష్ టైప్ చేయడానికి వస్తే చాలు. ఈవెన్ దో తెలుగు కూడా ఇది ఇవ్వగలదు. సో అలా ఎవరైనా సరే ఇది యూజ్ చేయొచ్చు. అంటే మోస్ట్గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నామంటే ఎడ్యుకేషన్లో, కోడింగ్లో, బిజినెస్లో, హెల్త్ కేర్లో, క్రియేటివిటీలో, వీటన్నిటిలో కూడా ఈ ఎల్ఎల్ఎం అనేది చాలా అంటే చాలా యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఇవన్నీ కూడా లైక్ కీ టెక్నాలజీస్ అనేసి చెప్పుకోవచ్చు కదా. సో వీటన్నిటిని బిహైండ్ మనకైతే ఏఐ రివల్యూషన్ ఉందనేసి చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత మీకు ఇదంతా ఎల్ఎల్ఎం గురించి మెయిన్ టాపిక్ అని చెప్పాను. సో మినీ ర్యాపప్ కూడా ఉండాలి కదా. అంటే ఇక్కడ చూడండి, ఎల్ఎల్ఎం అంటే ఏఐ బ్రెయిన్ ట్రైన్డ్ ఆన్ లాంగ్వేజ్. ఓకే, ప్రిడిక్ట్స్ వర్డ్స్, క్రియేట్ టెక్స్ట్. ఇది బేసికల్గా ఇంతకుముందు చెప్పిందే, మనము చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ పైన ట్రైన్ అయిపోయి ఉంటుంది. అండ్ అలాగే వర్డ్స్ని ప్రిడిక్ట్ చేయడం కానివ్వండి, టెక్స్ట్ని క్రియేట్ చేయడం, ఇమేజెస్ని క్రియేట్ చేయడం, ఇలా డిఫరెంట్ పర్ఫార్మెన్స్ అనేది చేయగలదు. అండ్ పవర్ బిహైండ్ చాట్‌జీపీటీ అండ్ మెనీ టూల్స్. ఈ ఎల్ఎల్ఎం అనేది మెయిన్గా చాట్‌జీపీటీ కానివ్వండి, ఇంకా ఏ ఏఐ టూల్ అయినా సరే అంత బాగా పర్ఫామ్ చేస్తుంది అంటే ఎల్ఎల్ఎంఏ దానికి బిహైండ్ ఉన్న సీన్ అనమాట. అండ్ దీని తర్వాత వీడియోలో అయితే మనము ఇమేజ్ జనరేషన్ మోడల్స్, అసలు ఇమేజ్ జనరేట్ చేయడానికి అసలు ఎలా ఏఐ అనేది క్రియేట్ చేస్తుంది ఇమేజెస్, ఇవన్నీ కూడా నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. జస్ట్ స్టే ట్యూన్డ్.
ఓకే. ఇవన్నీ కూడా మీకు అర్థమైంది గదా అండి. ఎల్ఎల్ఎం అంటే ఏంటి అనేసి. స్టిల్ మీకేమన్నా డౌట్స్ ఉంటే గానివ్వండి, లేకపోతే ఏదైనా తెలుసుకోవాలి అన్నా కూడా జస్ట్ కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేసేయండి. నేను కామెంట్ సెక్షన్‌లోనే మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. ఆర్ మరీ పెద్ద డౌట్ అయితే గనక జస్ట్ నేను స్పెసిఫిక్‌గా వీడియో చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చి మీకైతే లింక్ అన్నా ఇచ్చేస్తాను. లేకపోతే మీరన్నా డైరెక్ట్‌గా చెక్‌ఔట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వీడియోకైతే వెళ్ళిపోదాం.